ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. బండి భగీరథ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు సిపిఐ నారాయణ. అరెస్టు చేయడంలో జాప్యం జరగడంతో వ్యవస్థలోని లోపాలను బయటపెట్టిందన్నారు. భగీరథ అరెస్టు వ్యవహారంలో ప్రభుత్వ ఢొల్లతనం బయటపడిందన్నారు సిపిఐ నారాయణ. బండి భగీరథ్ యువకుడు, ఇంకా ఇంజనీరింగ్ కాలేజీ కూడా పూర్తి చేసుకోలేదు. అలాంటి ఒక కురవాడు ఉదంతం ఒక దెబ్బకు 3 పిట్లు వ్యవస్థని ధ్వంసం చేసి పడేశాడు. అతన్ని చేసిన తప్పుకి ఒకవైపున కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత వహించేటువంటి బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఆయన కుమారుడే ఈయన. అయితే బండి సంజయ్ పేరు ఎత్తబాకండి మీరు అని చెప్పేసి కోర్టు ఆదేశించింది. మరో వైపున బండి సంజయ్ కొడుకుని మేము అరెస్ట్ చేశాము అని చెప్పేసి పోలీసులు చెప్పుకుంటున్నారు. ఎక్కడ అరెస్ట్ చేశారో చర్లపల్లి అని చెప్తా ఉన్నారు. మూడోది, బండి సంజయ్ గారి నేనే నా కొడుకుని పంపించాను పోలీస్ స్టేషన్కి అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన పంపించేంత వరకు పోలీసు ఆయన అరెస్ట్ చేయలేదు. దీన్ని బట్టి పోలీస్ వ్యవస్థ ప్రశ్నార్థకమైంది. బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం ముద్దాయిగా మారిపోయింది. కోర్టు సైతం దీనిలో అసమర్థంగా ప్రయత్నించింది. ఎందుకంటే ఒక ఉదంతం ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత పోక్సో కేసు పెట్టారు. పెట్టినప్పుడు అరెస్ట్ అయిన ఉంటే ఇది గొడవ ఉండేది కాదు. ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పు చేసింది. ఏమి ఎవరెవరో ఎన్కౌంటర్ చేశారు, నేను ఎన్కౌంటర్ చేయమని చెప్పలే. కానీ బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయడానికి పోలీసు చెప్పగలదా? 10 టీంలు పంపించామన్నారు. ఆ 10 టీంలు ఏమైనా గోల్డ్ తీసుకుంటున్నాయా? ఇదంతా లాలూచి కుస్తీ కదా ఇదంతా. సరే, బండి సంజయ్ నా కొడుకు తీసుకోవాలని చెప్పేంత వరకు పోలీసు అరెస్ట్ చేయలేదంటే, పోలీసు అరెస్ట్ చేసినాక మేము ఇంకా ఎక్కడో అరెస్ట్ చేసామని చెప్పుకోవడం అంటే ఏదైనా డొల్లతనం కదా. ఇప్పుడు 3 వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడుగా తప్పలేదు నాకు తండ్రిగా దాన్ని సమర్థించకుండా పోలీసులకు అప్పగించుంటే ఈ రోజు వచ్చింది కాదు. ఈ విషయంలో మాత్రం